అది మేధావులని మాట మాకేం రాదండి. రాదన్నదే అది గొప్పది మీది. ఏమి రాదన్నదే గొప్ప మాట. అది మొత్తం బ్రహ్మాండం అంతా అమ్మా నేను మనదిలే అంటాడు పరమాత్మ కృష్ణ పరమాత్మ. చూపెట్టగా బ్రహ్మాండం ఉంటాడు స్వామివారికి. అట్లా నాన్న మన తిన్నవా కన్నయ్య నోరు చూపెట్టు అంటే నోరు తెరవం కానీ అన్ని 14 లోకాల తండ్రి. అట్లాగా చేసి నాకేమీ రాదు నాకేం తెలియదు అన్న వాళ్ళ నేను ఈరోజు వస్తారా? సరే 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 నువ్వు పూజలు ఉన్నావు. సరే వరదవేలి గుట్ట మీద ఉన్నాడు కదా. మనం ఇప్పుడు తినడం కోసం బ్రతకట్లేదు, బ్రతకడం కోసం తింటున్నాం అంతే. ఓపిక తెచ్చుకోవాలి కొంచెం. అట్లా ఉంటుంది. ఇలాంటి అవకాశాలు వస్తాయి కొంచెం గొప్ప కొంచెం ఏదో అట్లా మనం మంచి వాళ్ళ గర్భంలో పుట్టినాం కాబట్టి వాళ్ళ సంస్కారం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంతే వాళ్ళ సంస్కారంతోనే ప్రయత్నం. మనది ఏమున్నదేంటి వాళ్ళ సంస్కారం. కొంతమంది చాలా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మని నాన్న చూసిన వాళ్ళు. ఈ అమ్మని చూసినట్టుగానే అనిపిస్తుంది. అమ్మ ఈ అమ్మగారిని చూసినట్టుగానే నాన్నగారి పోలికి వచ్చింది, అమ్మగారి గుణాలు వచ్చినాయి అని చాలామంది అంటుంటారు. అది కూడా అదృష్టం కావాలి. ఆ పూలకి అద్దె తందుకు బతికే తందుకు కూడా ఇన్ని జన్మాల పుణ్యమే. అది ఎన్నో జన్మాల పుణ్యమే. అది సంతానం అట 3 రకాలట. సంతానం అన్ని 3 రకాలు. 3 రకాలు. ఈ సంతానం జన్మ కూడా 3 రకాలు. బాల్యమందు ఉపాయమందు బల తీరిన ముసలి అందు అని 3 రకాలు లేని మనం కూడా చిన్నపిల్లగానప్పుడు ఫోటో దించినాం, వయసు ఉన్నప్పుడు ఫోటో దించినాం, ముసలి ఉన్నప్పుడు ఫోటో దించినాం. వీళ్ళు అంటే గాయననే చెప్తారు, గౌళ్ళు అంటే గాయననే చెప్తారు, వీళ్ళు అంటే అంతా ఒక్కడే కదా. అవును, అన్ని అవతారాలు మనమే మారి. అది ఈ సంతానం గురించి కూడా చెప్పారు నాన్నగారు. ఒకటి కామజన్మ సంతానం, రెండవది కారణజన్మ సంతానం, మూడవది కర్మజన్మ సంతానం. ఈ కర్మతో కామజన్మ సంతానం అంటే ఇక వివాహ వ్యవస్థ, వివాహం జరిగింది కాబట్టి సంతానం కావాలి, అదొకటి. పిల్లలు కాకపోయినా బాగా అయ్యే సంతానం పిల్లలు లేరు ఏమో అంటారు. పిల్లలు లేని ఇల్లు పెద్దలు లేని సభ అని ఉంటుంది కదా. అట్లాగా కామజన్మ సంతానం, కారణజన్మ సంతానం, ఇలాంటి సంతానం మంచి ప్రవచనం చెప్పేటువంటి మా గురువు గారు లాంటి కావాలి. చాగంటి కోటేశ్వరరావు గారు, ఒక శ్రవణ కుమారు లాంటి సంతానం, మంచి సంతానం, తల్లిదండ్రులకు గ్రామాలకు 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి వాళ్ళు. అది కారణజన్మ సంతానం అంటారు. నిజంగా గురువుగారు వాళ్ళ అమ్మ నాన్నగారు చాలా అదృష్టం. ఒక ఆశ్రమం ఎన్నిసార్లు వచ్చింది తల్లిదండ్రి, పెద్దవాళ్ళు తల్లిదండ్రి ఎన్నోసార్లు వచ్చింది మన ఆశ్రమం. గోవిందరాజు చాలా తెలుసు. ఎక్కడికి పోయినా వస్తాం అంటే యాత్రలకు కూడా పాపం వచ్చిండ్రు మాతో. బృందావనము, కాశీ ఇవన్నీ వచ్చిండ్రు. అదే చాలా శ్రీశైలం పోయిండు. ఇంత పెద్ద బస్సు కూడా ఎత్తుకొని వచ్చింది. ఇక్కడ మనకు శంకరాచార్య స్థాపించిన శివలింగం ఉంది ఎల్లరెడ్డికి. రామకోట పెద్ద జీరసం పెట్టిన స్తూపం, 64వ స్తూపం, 108 స్తూపాలకు స్వామివారు నిర్మాణం చేశారు. అట్లా కర్మజన్మ సంతానం అన్నట్టుగా మేము అట్లా కర్మజన్మ సంతానం కానీ భావించుకుంటాం మేము. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడాలన్న జీవితం. తన గురించి తను బ్రతికేవాడు మనిషి అట, పక్కవాడి గురించి బ్రతికేవాడిని మహర్షి అంటారట. ఒక మహర్షిలాగా బ్రతికేటువంటి జీవితం ఎలాంటి వాళ్ళకు ఉంటుంది, కానీ మా లాంటి వాళ్ళకు ఉండదు. బాధ ఎంతున్నా బోధ కావాలి. బాధ ఉంది, మనలో బాధ లేదనటానికి వీలు లేదు. ఎందుకు లేదు? కోరికలు ఉన్నాయి కాబట్టి బాధ. కోరుకుంటున్నాం కాబట్టి అది కావాలి బాధ. అది కాకుంటే దుఃఖం, అది కాకుంటే దుఃఖం. అయితే మంచిగా అనుకుంటాం, కాకుంటే దుఃఖమే. ఇట్లా రకరకాల మనుషులు, రకరకాల చరిత్రలు, రకరకాల జీవితాలు
కష్టపడేవాడు కష్టపడతానే ఉంటాడు, సుఖపడేవాడు సుఖపడతానే ఉంటాడు, అన్యాయాలు చేసేవాడు అన్యాయాలు చేస్తానే ఉంటాడు. ఎందుకు చేస్తాడంటే కర్మ కర్మ మాయ అంటే వచ్చిందా ఎవడన్నా తెచ్చిపెట్టిందా చేసుకుంటూనే వచ్చిందమ్మా. అది మన స్వయంకృతాపరాధాలన్నీ మన చేతిలో ఎవరో తెచ్చి ఇయ్యలే మనకి ఎవరు ఇవ్వరు. మనమే చేసుకుంటాం, మనమే చేసుకుంటాం, మనమే అనుభవించాలి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనా తప్పరన్నారు ఏ రోజు చెప్తారు. కాబట్టి ఇట్లా ఎవరు చదువుకున్న పోతే వాడే పడాలి. కావాలని తోడుకున్నాక నాకు బాగా ఎందుకు పడేంత నువ్వే తోడుకుంటుంది. అదే నీకు ఎవరు తెచ్చి పనులు చేయాలి. కానీ అయితే ఈ దేహంలో ఏమేస్తున్నావు నువ్వు? చచ్చిపోయిన వాటిని ఎక్కడ తీసుకెళ్తారు? శ్మశానాన్ని తీసుకెళ్తారు. శ్మశానం చేస్తావా ఈ దేహాన్ని? ఎంత బాగా చెప్తారు. అసలు ఆడికి జీవితం మీద విరక్తి రావాలి అంతే. అలాంటి విషయాలు. అట్లనే గురువుగారు కూడా మంచి మంచి మాటలు, మంచి మంచి విషయాలు చాలా తెలిసే రాత్రి వాళ్ళ తెలుసుడు కాదు ఆ టైం మళ్ళీ ఎప్పుడు వస్తుంది. మళ్ళీ గొప్ప అవకాశం, సువర్ణ అవకాశం అండి. కాకపోతే టైం ఈజ్ గోల్డ్ అనేది సమయము, ఒక విలువైనటువంటి సమయాన్ని అక్కడ కేటాయిస్తున్నటువంటి మీ దర్శకుడు రామకృష్ణ నిజంగా చాలా చాలా గ్రేట్. సంతోషపడాలి. ఈ 200 రోజులు 300 400 ఎన్ని రోజులు చెప్తారో తెలియదు, కానీ ఇంకా 4 నెలలు చెప్తారు అనుకుంటా. ఈ 4 మాసాలైనా 5 మాసాలైనా ఈ 5 మాసాలు మీరు వెచ్చించినటువంటి సమయం ఏదైతే ఉందో, ఇన్నేళ్ళ మీ జీవితంలో అదంతా ఒక ఎత్తు, ఈ సమయం అంతా ఒక ఎత్తు. నిమిషానికి ఆ విషయాలు మనలో వరుడు ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అంటే చెప్పరాదు. అవును.